గుడ్ ఈవినింగ్ అండి. అన్నగారు పృథ్వీ గారికి, లోబో గారికి క్యా వైబాత్ है आपका सीने में. డియర్ ఉమాలో ఒక మంచి పాట రాసే అవకాశం దొరికిందండి. మా డైరెక్టర్ రాజేష్ సాయి గారి ఆలోచన ప్రకారం ఒక పాట రాశాను. సింగర్ కార్తిక్ గారు పాడారు. ఒక 2-4 లైన్లు పాడతాను ఒకసారి. ఏ వైపుకో నా పయనము, ఏ మలుపు ఎటు నను నడుపు, నా దారిలో ప్రతి చోటున కనిపించలేదట గెలుపు, కదలేని నాటకమే విధి లేక సాగటమే, శృతి లేని రాగములే సవరించి పాడటమే, ఓ కాలమా నిలదీయకు, నన్ను గాలికే వదిలేయకు, కలలు కనడం నిజము అవడం అసలు నిజమా, రుజువు ఎవరు అని ఇలా సాగుతుందండి పాట. ఇది ఎందుకు డైరెక్టర్ గారు పర్టికులర్ రాయించారంటే, ఈ పాటను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అండి, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి లో ఫేజ్ అందరం ఫేస్ చేస్తుంటాం. చాలా తక్కువ మూమెంట్కి వెళ్ళి మనం ఏం సాధించలేమా, మన జీవితం ఇంతేనా అనుకున్నప్పుడు ఇందులో హీరో గారు అలాంటి ఒక సిచ్యువేషన్ నుండి తనని తాను ఎలా సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడనే సందర్భంలో వచ్చే ఒక పాట అనమాట. ఇంత మంచి ఒక సందర్భాన్ని నా చేత రాయించినందుకు నేను డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంత మంచి బాణీని కట్టిన రథన్ గారికి, అదేవిధంగా ఎంతో అద్భుతంగా నాకు ఇష్టమైన సింగర్ కార్తిక్ గారు పాడారు. అద్భుతమైన సింగర్, మంచి గాత్రదానం చేశారు ఈ పాటకి. సో డియర్ ఉమా గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. అంటే సినిమాలు తీయటం అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక సోషల్ కాజ్ ఉండాలని మా ప్రొడ్యూసర్ సుమయ్య రెడ్డి గారు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని మా రాజేష్ గారు ఖచ్చితంగా నెరవేర్చుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. గొప్ప విజయం అందుకోవాలి మీ ఇద్దరు. మళ్ళీ మన కాంబినేషన్లో ఎన్నో గొప్ప సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ప్రసాద్ ల్యాబ్లో చాలా అరుదుగా అండి ఇంతమంది క్రౌడ్ని చూడడం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది క్రౌడ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ, అలాగే మా ఈశ్వర్ బ్రో, ఈ మధ్య కోర్టు సినిమాలో అద్భుతమైన మా కాంబినేషన్లో అద్భుతమైన హిట్ కొట్టాం. పాడొచ్చా మీ పర్మిషన్తో? కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు అనే పాట నేనే రాశానండి. అంత మంచి పాటకి మా ఈశ్వర్ బ్రో కొరియోగ్రఫీ చేశారు. మళ్ళీ మా కాంబినేషన్లో ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా, చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే నా తరపున పర్సనల్ రిక్వెస్ట్ అండి, రేపు 18న రిలీజ్ అవుతుంది. దయచేసి ఇది మీ పర్సనల్గా అనుకొని సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మేము మంచి కంటెంట్తోనే వస్తున్నాము. మంచి కంటెంట్కి ఖచ్చితంగా మీరు బ్రహ్మరథం పడతారని ఈ మధ్యకాలంలో ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ డియర్ ఉమాన్ కూడా మీరు పెద్ద విజయ తీరాలకు చేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మా సుమయ్య రెడ్డి గారికి, మా డైరెక్టర్ సాయి రాజేష్ మాదేవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you Andy, thank you so much for your wonderful lines. We wish all the very best and next